ఇది రాజకీయం కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో వ్యక్తుల కోసమో ఈ యాత్ర తీస్తలేమన్నా. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి తెలుసు, కరీంనగర్లో ఉన్న పరిస్థితి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు. హిందూ సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసు. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్స్తూ ఇవాళ ఈ దేశంలో హిందువులే మైనార్టీలుగా మారడానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ సమాజాన్ని జాగృతం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఇవాళ దేశానికి చాటాలి. అదే కరీంనగర్ వేదికగా ఉండాలని చెప్పి 16 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ గడ్డ మీద, ఈ కాశాపు గడ్డ మీద ఈ హిందూ ఏకతా యాత్ర ఇస్తున్నామన్నా. టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా రెప్పరెప్పలు ఆడించాలని సంకల్పం తీసుకున్నామన్నా. కరీంనగర్ హిందువులు మామూలు కాదన్నా, కరీంనగర్ హిందువులు సంఘటితమై ఇలా మేయర్ను, డిప్యూటీ మేయర్ను, మా అక్కలు, మా అన్నలు అందరూ కూర్చున్నారు. కార్పొరేటర్లను 39 మంది కార్పొరేటర్లు గెలిపించి ఇవాళ టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా ఎగిరించినట్టు నా కరీంనగర్ హిందూ బంధువులందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ 2 చేతులకి చప్పలు కొట్టురన్న. గొప్పలున్న కరీంనగర్ వాళ్ళు. ఇలా ఈ విజయము ఈ హిందూ సమాజానికి అంకితం అనేది. ఇలా కరీంనగర్ దేశంలో రాష్ట్రంలో పరిస్థితి, దేవాలయాల మీద దాడులు, గోహత్యలు, లవ్ జిహాదీ పేరుతోని హిందువుల అమ్మాయిలను చేర్చించడం, దాంతో పాటు దేవాలయాల మీద దాడులు, ఇలా విగ్రహాలను విధ్వంసం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాళ స్పందించాల్సిన స్థాయిలో హిందూ సమాజం స్పందించకపోవడానికి కారణం హిందూ సమాజం లోపల ఇంకా చైతన్యం నింపాలి. ఒక హిందూగా ఈ హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యతను నెరవేర్చాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొనే ప్రతి సంవత్సరం హిందూ ఏకయాత్ర ఇస్తున్నామన్నా. దానికోసమే తప్ప ఇలా రాజకీయ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇవాళ కరీంనగర్లో కాదు దేశవ్యాప్తంగా ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా యాత్రలు ఇస్తున్నాం. ఇవాళ చాలా మంది స్వాములు ఇలా జెండా చేతుల జెండా పట్టుకొని హనుమాన్ మాల ధరించి కింద కాళ్ళకు చెప్పుడే లేకుండా ఎండలో ఎండుతూ ఇవాళ కాళ్ళకు ముళ్ళు గుచ్చినా, రాళ్ళు గుచ్చినా, కాళ్ళు కాలినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మాలాధరణ ధరించినటువంటి స్వాములందరూ కూడా ఇలా కొండగట్టకు యాత్ర పోతున్నా. నేను ఆ స్వామివారి వేడుకుంటున్నా, ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు నిండు నూనెలు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఏ సంకల్పం తీసుకొని ఏ కష్టాలున్నాయో ఏ ఇబ్బందులున్నాయో ఆ ఇబ్బందులను స్వామివారికి వేడుకొని వాళ్ళ మాలధరణ ధరించారో ఆ ఇబ్బందులను తొలగిపోవాలని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదాలు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఇలా వేడుకు అదే స్ఫూర్తనా. వాళ్ళ జై శ్రీరామ్ అనే నినాదం ఏదో పైసలు రాలుతాయా, కడుపు నింపుతుందా అని చెప్పి దానికోసం కాదన్న జై శ్రీరామ్. ఇలా గొంతు లోపటి నుంచి పుట్టుకొచ్చినటువంటి స్వరం జై శ్రీరామ్ నినాదం. ఇది కేవలం హిందువులకు మాత్రమే దక్కిన వరం జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆ జై శ్రీరామే ప్రతి హిందూ యువకుల లోపల ఆవేశం రగిలిస్తుంది, ఆలోచన కల్పిస్తుంది, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ సమాజానికి ఆపదొస్తే, హిందూ ధర్మానికి కష్టాలు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఈ జై శ్రీరామ్ నినాదమే ఒక కాశాపు జెండాగా మారి ఇలా ప్రతి హిందూ చేతిలో ఒక జెండాగా ఆ విధంగా మారి ఈ సమాజం కోసం ప్రాణాలకైనా తెగించి కొట్లాడే సత్తా చూపడానికి కల్పించే ధైర్యమే నా జై శ్రీరామ్ నినాదం అనే విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే హిందూ ఏకయాత్ర. ఈ హిందూ ఏకయాత్రనే ఒక సామాన్య కార్యకర్తను ఇలా నాయకుని తయారు చేసిందన్న. ఈ కరీంనగర్ గడ్డ మీద పుట్టినన్నా, ఈ కరీంనగర్ రక్తం నా లోపల ప్రవహిస్తుందన్న. ఈ కరీంనగర్ గడ్డ యొక్క పౌరుషం ఈ బండి సంజయ్ లోపల చిన్న కార్యకర్తలన్నా, సామాన్య కార్యకర్తలు. ఇలా టవర్ సర్కిల్లో కొట్లాడినా, గాంధీ చౌరస్తాలో కొట్లాడినా, నాక చౌరస్తాలో కొట్లాడినా, బస్టాండ్ చౌరస్తాలో కొట్లాడినా, కోర్టు చౌరస్తాలో కొట్లాడినా, టవర్ సర్కిల్లో కొట్లాడినా, కలెక్టరేట్ లోపల కొట్లాడినా, అంతటా కొట్లాడన్నా. ఇలా చౌరస్తాలకు బ్యానర్లు కట్టన్నా, పోళ్లకు జెండాలు కట్టాలన్నా, బ్రష్ పట్టి వాల్ రేటింగ్ రాసినాక ఇలా జై శ్రీరామ్ జై భారత్ మాతకి జై అంటూ ఈ కరీంనగర్ మొత్తం చుట్టూ తిరిగినాక నా జీవితం మొత్తం కష్టాలే.
నా జీవితం మొత్తం బాధలే అన్న. కానీ బాధపడ్డా అని చెప్పి ఎప్పుడు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదన్న. ఈ బాధను తట్టుకొని ముందుకు పోయే వ్యక్తే బండి సంజయ్ అన్న. ఎక్కడ భయపడలే అన్న, ఎక్కడ బాధపడలే అన్న. ఎందుకంటే నా వెనుక మీరు అందరు ఉన్నారన్న. ఇలా మీ అందరినీ నా కుటుంబం లెక్క భావించిన, ఎక్కడికి కష్టం వచ్చినా నింపేనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు హార్ట్లో స్టెంట్ ఉందన్న. కానీ హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను నేను. హార్ట్లో స్టెంట్ ఉన్నా హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షంలో తిరిగినా, ఎండలో తిరిగినా, చలిలో తిరిగినా, ఇలా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరినీ హిందూ ఓట్ బ్యాంక్గా మార్చి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళాల పోతే కాళ్ళు కొట్టిరన్నా, కార్లలో పోతే కార్లు వలగొట్టిర్రు, తల్లికాయలు వలగొట్టిర్రు, జైల్లోకి వేసిర్రు. ఇలా కార్యకర్తలు నానా గోస పెట్టుకున్నా కూడా ఎక్కడ కాషాయపు జెండా, కమలపు జెండా పట్టుకొని విడకుండా ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ఎక్కడ ఏ హిందువుకు ఆపద వచ్చినా ఇలా పోయి వాలినమన్నా. నల్గొండ వేనం, మహబూబ్ నగర్ వేనం, ఆదిలాబాద్ వేనం, వరంగల్ వేనం, ఏడ వేనమన్న పోయి తిరిగి వచ్చినామన్నా. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కూడా ఇదే జై శ్రీరామ్ నినాదంతో నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్క ఉన్నానా, మీకోసం పనిచేసినా. మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళు కడితే మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన, ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమన్న కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న, అక్క, వదిన, ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ నా భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళి ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది ఉంటే, వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది, వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్ పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్న. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్ పోతుందన్న. ఇలా లాస్ట్